హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరి తెలంగాణ ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి అయితే గుడ్ న్యూస్. పేరెంట్స్ కానీ టీచర్స్గా మరి స్టూడెంట్స్కి కానీ గుడ్ న్యూస్ అని చెప్పాలి. పాత ఫీజులు లాస్ట్ ఇయర్ ఉన్న ఫీజులతోనే మరి ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ వచ్చే అవకాశం ఉంది. కొత్త రుసుములపై తేల్చేందుకు కమిటీ TAFRC కమిటీ భేటీలు నిర్ణయం. పాత ఫీజులతో ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. త్వరలో ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ షెడ్యూల్ కూడా వచ్చేస్తుంది. మరి పాత ఫీజులతో కౌన్సిలింగ్ అని మరి ఒక కథనం అయితే రావటం అయితే జరిగింది. రాష్ట్రంలో ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ ప్రస్తుత పాత ఫీజులతోనే కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల విద్యాశాఖ సమీక్ష సందర్భంగా ఇంజనీరింగ్ కళాశాల రుసుములపై లోతుగా అధ్యయనం చేసి ఆలస్యమైన పర్వాలేదని విద్యాశాఖ స్పష్టం చేశారు. మరోవైపు AICTE నిర్దేశం ప్రకారం ఆగస్టు 14 నాటికి బీటెక్ తరగతులు ప్రారంభించాల్సి ఉన్న నేపథ్యంలో తెలంగాణ ప్రవేశాలు రుసుముల నియంత్రణ మండలి కార్యక్రమంలో బుధవారం కమిటీ సమావేశం ఈ నిర్ణయం తీసుకుంది. TAFRC చైర్మన్ జస్టిస్ గోపాల్ రెడ్డి, విద్యాశాఖ యోగితా టానా, ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఆచార్య బాలకృష్ణారెడ్డి, సాంకేతిక విద్యాశాఖ మండలి ఆచార్య బాలకృష్ణ, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ దేవసేన, మహాత్మాగాంధీ వర్సిటీ OUVC కుమార్, JNTU VC రిజిస్ట్రార్ ఆచార్య వెంకటేశ్వర్ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. 25 సంవత్సరానికి ఇంజనీరింగ్ ప్రవేశాలు చేపట్టాలంటే 3 ఏళ్లు 25, 26, 26, 27, 27, 28 కోసం కొత్త రుసుములు ఖరారు చేయడం తప్పనిసరి. సీఎం ఆదేశాల ప్రకారం 2016లో టాస్క్ ఫోర్స్ బృందాలు నివేదికల పాటు పలు ఇతర అంశాలపై అధ్యయనం చేయాలంటే మరింత సమయం అవసరమని కమిటీ అభిప్రాయపడింది. అప్పటి వరకు కౌన్సిలింగ్ను ఆపడం సాధ్యం కాదని భావించిన కమిటీ ఇంజనీరింగ్ ప్రస్తుతానికి పాత ఫీజులతోనే ప్రారంభించాలని నిర్ణయించింది. కొత్త ఫీజులపై అధ్యయనానికి ప్రత్యేక కమిటీ నియమించాలని తీర్మానించింది. మధ్యలో జీవో ఇస్తారు, ఈసారికి వాయిదానా. ఇంజనీరింగ్ విద్యలో నాణ్యత పెరగకపోయినా ప్రతి 3 ఏళ్లకు కొన్ని కళాశాలకు భారీగా ఫీజులు పెరుగుతున్నాయి. కళాశాల సమర్పించే ఆదాయ వ్యయాలు ఆడిట్ నివేదికలో ఉన్న నిజమెంతో పరిశీలించే అధికారం తమకు లేదని చెబుతూ TAFRC ఫీజులు పెంచుకుంటూ వెళుతున్నారు. ఈ పరిస్థితికి చెక్ పెట్టేందుకు భావించి అన్ని కోణాల్లో అధ్యయనం చేయాలని ఈ నెల 13 జరిగిన సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించిన సంగతి తెలిసింది. అందుకు సమయం పడుతుందని తాజాగా TAFRC సమావేశంలో పాత ఫీజులతో కౌన్సిలింగ్ నిర్ణయించాలని విద్యార్థుల నుంచి ప్రస్తుతానికి ఉన్న ఫీజులను వసూలు చేస్తారు. కౌన్సిలింగ్ సమయంలో కొత్త రుసుములు ఖరారు అయిన తర్వాత వాటిని మళ్ళీ చెల్లించాల్సి ఉంటుంది. షరతులు విధిస్తారా లేక ఈ సంవత్సరానికి వాయిదా వేస్తారా అన్నది తేల్చాల్సి ఉంది. ఒకవేళ ఈసారికి వాయిదా అంటే ప్రస్తుత విద్యా సంవత్సరం 25, 26 విద్యార్థులు చేరే విద్యార్థులకు చదువు పూర్తయ్యే వరకు 4 ఏళ్ల పాటు పాత ఫీజులే చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ కొత్త ఫీజులను ఈ సంవత్సరం నిర్ణయించిన స్వల్పంగా ఉండొచ్చని భావిస్తుంది. మరి అదేవిధంగా చూసినట్టు రాష్ట్రంలో ఇంజనీరింగ్ కాలేజీలు 175 ఉండగా అందులో ప్రైవేటువి 155. ఇప్పటివరకు 4-5 కళాశాలకు తప్ప మిగిలిన వాటికి AICTE నుంచి అనుమతులు వచ్చాయి. ఆ జాబితా మొత్తము రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ కమిషనర్కి అందింది. దాంతో 2-3 రోజుల్లో వెబ్సైట్ ప్రవేశాల కమిటీ సమావేశం నిర్వహించి కౌన్సిలింగ్ షెడ్యూల్పై రాష్ట్ర ఉన్నత విద్యామండలి నిర్ణయం తీసుకుంది. ఆ ప్రకారం ఈ నెలాఖరు నుంచి జూలై తొలి వారంలో కౌన్సిలింగ్ ప్రక్రియను ప్రారంభించాలని భావిస్తున్నారు. తొలి విడత సీట్లు కేటాయిస్తే చివరి విడతను జోసా తదనంతరం జరిగే CSAT ఉన్నాయి కదా, NIT, IIIT మిగిలిన సీట్లకు తర్వాత చేయవచ్చని అధికారులు తెలుపుతున్నారు. ప్రక్రియ తొలి విడత సీట్లు కేటాయిస్తే చివరి విడతను జోసా తదనంతరం జరిగే CSAT కౌన్సిలింగ్ NIT, IIIT, GFTలు మిగిలిన సీట్లకు తర్వాత చేయవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఇది స్టూడెంట్స్, మన దగ్గర ఉన్న కళాశాలలు 175. ప్రస్తుతం మొత్తం సీటులు 118,000 మాత్రమే ఉన్నాయి. భర్తీ అయినవి గత ఏడాది 175, మొత్తం 1,00,000. భర్తీ అయినవి 107,000 అయితే కన్వీనర్ మేనేజ్మెంట్ కోటా కలిపి B&C, మరి CB&C కన్వీనర్ మేనేజ్మెంట్ C కోటా. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. మరి త్వరలో అయితే కౌన్సిలింగ్ మరి వచ్చే అవకాశం అయితే ఉంది. మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే ఏంటంటే మీకు కావాల్సిన అప్డేట్ ఇస్తూ ఉంటాం. థ్యాంక్స్. ఆల్ ది బెస్ట్. బాయ్.